మిత్రులారా, నేను ఒక 5-6 నిమిషాల్లో ముగిస్తా. ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడేది మనం అందరం వినవలసి ఉంది. ప్రధానమైన విషయం ఏంటంటే, భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు దొరకాలి. సమాన అవకాశాలు అనేది ప్రజాస్వామ్యానికి ఉండే మౌలిక లక్షణము, మౌలిక స్వభావం. ఆ సమాన అవకాశాలను కలిగించడానికి రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు 7 విప్లవాలు సమాంతరంగా రావాల్సిందే అని అన్నారు. అందులో సామాజిక అసమానతలను కూల్చడం ఒక ప్రధాన అంశంగా ఇరుసుగా ఉంటుందని, దాంతోపాటు ప్రాంతాల మధ్య, అర్బన్ రూరల్ ప్రాంతాల మధ్య, అదేవిధంగా ఆదివాసులకు మిగతా సమాజానికి మధ్య, మహిళలకు న్యాయం చేకూరాలని, ఇట్లా చాలా అంశాలు దాంట్లో జోడించడం జరిగింది. ఇవాళ దాదాపుగా అంబేద్కర్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి కులం దొంతరలు పోకుండా న్యాయం జరగటం సాధ్యం కాదు అనే మాట ఆయన కూడా పేర్కొన్నారు. కాబట్టి ఒకటొకటిగా అసమానతలు అనేవి పోవాలి. అసమానతలను అన్నీ పోయి సమానత్వం పరిడవిల్లితేనే, బలపడితేనే, సమాజంలో అందరికీ సమానంగా న్యాయం జరిగితేనే, సమాన అవకాశాలు కలిగితేనే మనం అందరం, సమాజం కూడా, భారతదేశం కూడా ఒక ప్రజాస్వామ్యం కాగలదు. అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్లో చెప్పిన విషయం యొక్క సారాంశం. ఆ సమానత్వం పెరగాలి అంటే అంబేద్కర్ చాలా గట్టిగా చేసిన సూచన రిజర్వేషన్లు కల్పించినప్పుడే పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది అని. ఆ పాలనలో భాగస్వామ్యం కల్పించే లక్ష్యంతోనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటున్నాం. మేము కూడా మద్దతు ఇచ్చినాం. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ తీర్మానమే కాదు, మాది కూడా ఒక రకంగా మద్దతు పలికినందుకు అది మా తీర్మానం కూడా అవుతుంది. కాబట్టి ఈ తీర్మానం అమలు కోసం మనం అందరం కలిసి మాట్లాడుకుందాం, ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేద్దాం. మరి ప్రభుత్వంతో మాట్లాడుకోవటం సాధ్యం, చర్చ సాధ్యం. ఇదివరకటి మాదిరిగా అక్కడ ఎవరు కలిసేవాళ్ళు కాదు, చర్చలకు కూడా అవకాశం లేదు. ఈ నిరంకుశత్వానికి ప్రాతిపదిక ఏంటంటే సామాజిక సమానత్వానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆ సామాజిక అసమానతలను నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టే మరి గతంలో ఉన్న ప్రభుత్వం నిరంకుశ పాలనను కొనసాగించింది. మరి ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన అనేది ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో కూడా మరి సమానత్వం పెంపొందించాలనే ఒక లక్ష్యం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో మరి సమానత్వాన్ని సాధించడానికి మనం అందరం పూనుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం చేసే ఆలోచనలోనే ఉంది. కాబట్టి ఒక ప్రజాస్వామిక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కాబట్టి దీనికి తప్పకుండా ఒక అవకాశం అయితే దొరుకుతుంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని వెనుకబడిన వర్గాలకు, తరగతులకు భాగస్వామ్యం పెంచాలని చెప్పి వాళ్ళందరం కూడా ఉమ్మడిగా డిమాండ్ చేస్తాం. ఈ ఆలోచనతోనే, ఈ లక్ష్య సాధన కోసమే వాళ్ళ సమావేశం పెట్టినాం. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు దానికి రావటం, మేము అందరం కూడా ఇక్కడ తప్పనిసరిగా వారిని ఆహ్వానిస్తూ, చప్పట్లతో వారిని ఆహ్వానించవలసిందిగా, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా ఆహ్వానించవలసిందిగా కోరుతూ